హలో ఆల్. లాస్ట్ క్లాస్లో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఫస్ట్ యూనిట్లో మనం ఇంట్రడక్షన్ అయితే చెప్పుకున్నాము. ఈరోజు వచ్చేసి వాట్ ఈజ్ లైఫ్, ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్క్లూసివ్ ప్రాపర్టీ ఆఫ్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ది వరల్డ్. రీసెంట్ డిస్కవరీ ఆఫ్ fossils ఆఫ్ సమ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఎక్స్టెండెడ్ ది నోన్ హిస్టరీ ఆఫ్ లైఫ్ ఆన్ ది ఎర్త్ టు అబౌట్ 3.5 million ఇయర్స్. సో ఏంటంటే ఇక్కడ టోటల్గా లైఫ్ హిస్టరీ ఎంత ఉంది అంటే ఎర్త్ మీద 3.5 బిలియన్ ఇయర్స్ అని కనుక్కోవడం అయితే జరిగింది. బయాలజీ ఈజ్ ది సైన్స్ డీలింగ్ విత్ ది స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ లేదా ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వచ్చిన చోట మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాను. అర్థం చేసుకోవడానికి కాస్త ట్రై చేయండి, జాగ్రత్తగా వినండి. In spite of their wide diversity, they show fundamental uniformity in possessing protoplasm with the genetic substance, the DNA, which is made up of nucleotides universally. సో అన్నిటికీ చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా యానిమల్స్లో అన్నిటికీ కామన్గా ఉండే ఫ్యూచర్ ఏంటంటే ప్రోటోప్లాజం ఉంటుంది. అందులో ఏముంటుందంటే జెనెటిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఏంటిది అంటే డిఎన్ఏ, లేదా కొన్ని ఆర్గానిజమ్స్లో అయితే ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. సెల్యులర్ ఆర్గనైజేషన్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఏమేమి ఉంటాయంటే క్యారెక్టర్స్, జనరల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలాంటి క్యారెక్టర్స్ చూపిస్తాయంటే ఒకటి వచ్చేసి సెల్యులర్ ఆర్గనైజేషన్, హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్. సెకండ్ వన్ వచ్చేసి కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి సెన్సిటివిటీ, రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ గ్రోత్, ఫోర్త్ వన్ ఈజ్ గ్రోత్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఎనర్జీ యూటిలైజేషన్, ఎనర్జీ ప్రాసెసింగ్ లేకపోతే మెటబాలిజం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రొడక్షన్, హోమియోస్టాసిస్, ఇవల్యూషన్, సెన్సెన్స్ అండ్ మోర్టాలిటీ. ఇవన్నీ కూడా ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ అనమాట. ఒక్కటొక్కటి మనం డిస్కస్ చేసుకుందాం. సెల్యులర్ ఆర్గనైజేషన్, హైలీ ఆర్డర్డ్ స్ట్రక్చర్. An organism's body is made up of one to many cells which are the structural and functional units of the body. Each cell is isolated from the cells surrounding it by limiting membrane, the plasma membrane. సో ఏంటంటే ప్రతి ఆర్గానిజమ్స్ కూడా సెల్స్తో ఉంటుందన్నమాట. ప్రతి ఆర్గానిజమ్స్కి కూడా బాడీ ఎలా మేడ్ అవుతుందంటే సెల్స్తో మేడ్ అవుతుంది. సెల్స్తో మనం సెల్స్ని ఏమంటాము అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బాడీ ఏంటంటే సెల్ అని చెప్పాలన్నమాట. సో ఈచ్ సెల్ ఏంటంటే యానిమల్స్లో ప్రతి సెల్లో కూడా వేరే సెల్తో ఎలా సపరేట్ అయి ఉంటుందంటే ప్రతి సెల్ కూడా ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటి దాంతో సరౌండ్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి సపరేట్ అయిపోయి ఒక సెల్ నుంచి ఒక సెల్ మరో సెల్తో సపరేట్ అయ్యి ఉంటాయన్నమాట. దిస్ మెంబ్రేన్ కంట్రోల్స్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ అక్రాసిస్. ఈ మెంబ్రేన్ ఏం చేస్తుంది అంటే వేరే సబ్స్టెన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. 2 మేజర్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అక్కర్ ఇన్ ది లివింగ్ వరల్డ్, ది ప్రొకారియోటిక్ సెల్ అండ్ ది యూకారియోటిక్ సెల్. ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో 2 టైప్స్. ఒకటి ప్రొకారియోటిక్ సెల్ అంటే వితౌట్ డిస్టింక్ట్ న్యూక్లియై, న్యూక్లియస్ ఉంటుంది కానీ దీనికి డిస్టింక్ట్ న్యూక్లియై ఉండదు, అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండదు అనమాట. అండ్ యూకారియోటిక్ సెల్స్లో డిస్టింక్ట్ న్యూక్లియై, అంటే యూకారియోటిక్ సెల్స్లో ఏముంటుంది అంటే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి లివింగ్ ఆర్గానిజమ్స్కి ఉన్నటువంటి నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. ఏ ఫండమెంటల్ ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ హై డిగ్రీ ఆఫ్ ఆర్డర్. లివింగ్ ఆర్గానిజమ్స్ షో హైరార్కియల్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ సెల్యులర్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గన్ లెవెల్ అండ్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్. లివింగ్ ఆర్గానిజమ్స్కి వచ్చేసి లెవెల్స్ ఉంటాయన్నమాట, హైరార్కియల్ లెవెల్. ఆర్గనైజేషన్లో కూడా ఎలా అంటే ఫస్ట్ సెల్ ఉంటుంది, లోవర్ ఆర్గానిజమ్స్ వచ్చేసి సెల్ ఉంటుంది. ఇంకొంచెం హయ్యర్ ఆర్గానిజమ్స్లో వచ్చేసి సెల్యులార్ లెవెల్ నుంచి టిష్యూ లెవెల్ ఉంటుంది. ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వచ్చేపటికి ఆర్గన్ లెవెల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్గన్స్ కలిపి ఆర్గన్ సిస్టమ్ లెవెల్ని ఫామ్ చేస్తాయి. ఆర్గన్ సిస్టమ్ లెవెల్ నుంచి సో ఆర్గానిజం అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఆర్డర్ కాంప్లెక్సిటీ అంటే ఒక ఆర్డర్లో ఉంటుంది. లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళిన కొందికి ఆర్గానిజమ్స్ లోవర్ ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ ఆర్గానిజమ్స్కి వెళ్ళినప్పటికీ వాటి యొక్క స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అన్నది పెరుగుతుంది అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజోవన్స్ తీసుకుంటే సెల్యులార్ లెవెల్స్‌లో ఉంటాయి ప్రోటోజోన్స్. అది ప్లాటిహెల్మింథస్ తీసుకుంటే ఆర్గాన్స్ లెవెల్స్ ఉంటాయన్నమాట. అలాగే స్పాంజెస్ తీసుకుంటే టిష్యూ లెవెల్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆర్గానిజం అంటే ఇది లోవర్ ఆర్గానిజమ్స్ కదా! అదే మనకి కార్డేటా హ్యూమన్స్ తీసుకున్నట్లయితే వాటికేమో ఉంటుంది ఆ ఆర్గన్ సిస్టమ్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆర్డర్ హైయర్ లెవెల్ పెరిగిన కొద్దికి కాంప్లెక్సిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది దేంట్లో చూపిస్తుందంటే లివింగ్ ఆర్గానిజమ్సే చూపిస్తాయి ఇలాంటివన్నీ కూడా. ఈ ఆర్డర్‌ని మనం ఎలా చూపించొచ్చు అంటే ఫస్ట్ ఆటమ్స్ నుంచి మాలిక్యూల్స్ ఫార్మ్ అవుతాయి. మాలిక్యూల్స్ నుంచి సెల్స్ ఫార్మ్ అవుతాయి. సెల్ నుంచి టిష్యూ ఫార్మ్ అవుతుంది. టిష్యూ నుంచి ఆర్గాన్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ అయ్యి ఆర్గాన్ సిస్టమ్ ఫార్మ్ అవుతుంది. ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఆర్గానిజం ఫార్మ్ అవుతుంది. ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకు గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్‌ని మనం పాపులేషన్ అంటాము. పాపులేషన్స్ కలిసి కమ్యూనిటీని ఫార్మ్ చేస్తాయి. కమ్యూనిటీ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇకో సిస్టమ్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక బయోస్ఫియర్‌లో ఒక పార్ట్ అనమాట. ఇదంతా కూడా ఆర్గనైజేషన్ యొక్క లెవెల్స్ అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి సెన్సిటివిటీ, రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. సెన్సిటివిటీ. It is the property of showing response to external and internal stimuli received through various kinds of sense organs. ఐస్, ఇయర్స్, నోసు, స్కిన్ ఏవి ఎలా అయితే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్కి వచ్చినటువంటి స్టిమ్యులైకి రెస్పాండ్ అవ్వడం అనమాట. దీన్ని సెన్సిటివిటీ కిందకి వస్తుంది. స్టిమ్యులేషన్ వచ్చేసి ఫిజికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, బయాలజికల్ కూడా కావచ్చు. Plants show sensitivity to environmental factors such as light, temperature, water, etc. Ability to show response is called irritability. Irritability అంటే రెస్పాన్స్ చూపించడాన్ని ఇరిటబిలిటీ అంటారు. స్టిమ్యులస్కి రెస్పాన్స్ చూపించేదాన్ని ఇరిటబిలిటీ అంటారు. గ్రోత్ ఇది కూడా ఒక రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్ అనమాట. లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్. గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇంక్లూడింగ్ ది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఈవెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే గ్రోత్ అనమాట. సో అవి ఎలా చూపిస్తాయి? యూనిసెల్యులర్ బ్యాక్టీరియా లాంటివి ఎలా చూపిస్తాయి అంటే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనమాట. మల్టిప్లై అవుతాయి కాబట్టి. ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆల్సో. ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆర్ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గ్రోత్ ఎలా చూపిస్తుంది అంటే ఒకటి ఇంక్రీజ్ ఇన్ నెంబర్లో ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది బ్యాక్టీరియా ఏంటి, లేకపోతే ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ చేయడం ఏంటి యానిమల్స్లో అయితే అది ఇంక్రీజింగ్ నెంబర్ అనమాట. ఇంక్రీజింగ్ మాస్ అంటే మాస్ అంటే సైజులో ఇంక్రీజ్ అయినా కూడా అది గ్రోత్ కింద చెప్పుకుంటాం. ఒకటి సైజులో ఇంక్రీజ్ అయినా, మాస్ ఇంక్రీజ్ అయినా, లేదా నెంబర్లో ఇంక్రీజ్ అయినా, సెల్ యొక్క నెంబర్లో ఇంక్రీజ్ అయినా కూడా అది గ్రోత్ అని మనం చెప్పుకోవచ్చు. Some non-living things also may show tendency of growth, but growth in living being is growth from inside. నాన్-లివింగ్ థింగ్స్ కూడా గ్రోత్ చూపిస్తాయి. అయితే ఎలాంటి గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ తీసుకున్నాం అనుకోండి. ఏదైనా మౌంటైన్స్ కానీ ఇంకేమైనా తీసుకుంటే అవి ఎలా అవుతుంది? అక్యుములేషన్ ఆఫ్ మ్యాటర్. వాటి మీద మ్యాటర్ ఏదైనా సబ్స్టెన్స్ అక్యుములేట్ అయ్యి అది మనకి బిగ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. బిగ్ అవుతాయి అన్నమాట. కానీ మనకి లివింగ్ థింగ్స్కి ఎలా అవుతుంది అంటే లివింగ్ బీయింగ్స్ గ్రోత్ ఎలా చూపిస్తాయి అంటే ఫ్రమ్ ఇన్సైడ్. ఇది చెప్పాలి, ఇది ఇంపార్టెంట్. లివింగ్ బీయింగ్ ఈజ్ growth in living being is growth from inside, whereas growth in the non-living things by accumulation of material on the surface. Higher plants show growth all their life, producing new branches, leaves, etc., whereas it is limited to up to a certain age only in animals. Plants అయితే లైఫ్ లాంగ్ గ్రోత్ చూపిస్తాయి, యానిమల్స్ అయితే సర్టెన్ పీరియడ్ వరకే చూపిస్తాయి. సో ఏం చెప్తామంటే గ్రోత్ కాంట్ బి టేకెన్ యాజ్ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకు అంటే ప్లాంట్స్ అయితే గ్రోత్ చూపిస్తాయి లైఫ్ లాంగ్, కానీ యానిమల్స్ సర్టెన్ పీరియడ్ వరకే చూపిస్తాయి కదా, లైఫ్ లాంగ్ ఉండవు కదా. లైఫ్ లాంగ్ కూడా అవి గ్రోత్ చూపించవు. అంటే ఆ గ్రోత్ లేకపోతే ఆగిపోయింది అంటే మనం అది నాన్ లివింగ్ అని చెప్పలేము. అలాగే ఓన్లీ లివింగ్ థింగ్సే కాదు, నాన్ లివింగ్ థింగ్స్ కూడా
ఏమవుతుంది అంటే గ్రోత్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే అక్యుములేషన్. దీనికి ఒక క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ డిఫైనింగ్ ప్రాపర్టీ అని మనం చెప్పుకోలేము. లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ఇది డిఫైనింగ్ ప్రాపర్టీ. గ్రోత్ అన్నది డిఫైనింగ్ ప్రాపర్టీ అని మనం చెప్పలేము. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఎనర్జీ యుటిలైజేషన్, ఎనర్జీ ప్రాసెసింగ్ లేకపోతే మెటబాలిజం. ఇది కూడా ఫండమెంటల్ ఫ్యూచర్ అనమాట లివింగ్ ఆర్గానిజమ్స్‌కి. ది సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ది కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ ది బాడీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాన్స్టిట్యూట్ మెటబాలిజం. సో ఆర్గానిజమ్స్లో జరిగేటువంటి అన్ని రియాక్షన్స్లో కూడా ఈ బాడీలో జరిగేటువంటి అన్ని రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎనబాలిక్ రియాక్షన్స్ అలాగే కెటబాలిక్ రియాక్షన్స్. మెటబాలిజం అంటే ఏముంటుంది, కొన్ని రియాక్షన్స్ ఎనబాలిక్ రియాక్షన్స్ ఉంటాయి, కొన్ని కెటబాలిక్ రియాక్షన్స్ ఉంటాయి. ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి రియాక్షన్స్ని ఎనబాలిక్ రియాక్షన్స్. కెటబాలిక్ రియాక్షన్స్ అంటే కెటలైసిస్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి రిలీజ్ చేసేటువంటి రియాక్షన్స్ అయితే గ్లైకాలసిస్ లాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కెటబాలిక్ రియాక్షన్స్ అనమాట. బాడీలో ఎనబాలిక్ కెటబాలిక్ రియాక్షన్స్ అన్నిటిని కూడా కలిపి మనం మెటబాలిజం అని చెప్పవచ్చు. మెటబాలిజం అన్నది డిఫైనింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం వితౌట్ ఎక్సెప్షన్. సో లివింగ్ ఆర్గానిజమ్స్కి డెఫినెట్ ఫ్యూచర్ ఏది ఉంది అంటే అది మెటబాలిజం అని చెప్పొచ్చు. ఎక్సెప్షన్ ఏమీ లేదు. గ్రోత్కి ఎక్సెప్షన్ ఉంది. లైఫ్ లాంగ్ కూడా మనకి యానిమల్స్లో అయితే గ్రోత్ కనిపించదు. అలాగే సమ్ నాన్ లివింగ్ థింగ్స్ కూడా మనకి గ్రోత్ అనేది చూపిస్తుంది. ఎలాగంటే అక్యుములేషన్ ఆఫ్ మ్యాటర్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ మ్యాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల గ్రోత్ చూపిస్తుంది. అక్కడ ఎక్సెప్షన్ ఉంది, కానీ మనకి ఇక్కడ ఎక్సెప్షన్ థింగ్స్ అన్నీ కూడా మెటబాలిజంని చూపిస్తాయి. ATP is the chief energy carrier for various reactions in living systems and it is appropriately described as a cellular energy currency. చీఫ్ ఎనర్జీ క్యారియర్ ఏంటంటే ATP. మనకి ఎలాగ మనీ రూపీలో యూస్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీకి, మన బాడీలో ఉన్న ఎనర్జీకి కరెన్సీ లాగా ఏటీపీని మన బాడీ యూజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి రిప్రొడక్షన్ అనమాట. లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ యంగ్ వన్స్ of their kind using molecules of heredity, the DNA molecules, which are passed on to the offspring. It is most important to note that life comes only from life. Biogenesis ante life comes from only life, existing life anamata, and not from non-living substances. Reproduction characteristic of all living organisms occurs by vegetative, asexual and sexual methods. ఎలాగైనా సరే జరుగుతుంది. రిప్రొడక్షన్ అంటే వేరియస్ టైప్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఏంటంటే వెజిటేటివ్ జరగవచ్చు, సెక్సువల్ మెథడ్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది, సెక్షువల్ మెథడ్స్ ద్వారా కూడా రిప్రొడక్షన్ జరుగుతుంది. సెక్షువల్ మెథడ్ ఇన్వాల్వ్స్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామీట్స్ ఫార్మింగ్ ఏ జైగోట్ విచ్ త్రూ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ బికమ్స్ ఏ యంగ్ ఆర్గానిజమ్స్. సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏమవుతుందంటే గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. హవెవర్ సమ్ ఆర్గానిజమ్స్ డోంట్ రిప్రొడ్యూస్. కొన్ని మనకి రిప్రొడక్షన్ అంటే సెక్షువల్ మెథడ్ ఉంది, సెక్షువల్ మెథడ్ ఉంది. కాకపోతే కొన్ని ఆర్గానిజమ్స్లో అయితే అసలు రిప్రొడక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యూల్ ఉంది, స్టెరైల్ వర్కర్ హనీబీ. హనీబీస్లో 3 టైప్స్ ఉన్నాయి కదా, మేలు, ఫిమేల్, స్టెరైల్ వర్కర్ అని చెప్పేసి. స్టెరైల్ వర్కర్కి అసలు ఆఫ్ స్ప్రింగ్ అన్నది ఉండదన్నమాట. అవి రిప్రొడ్యూస్ చేసుకోవు. అలాగే ఇన్ఫర్టైల్ హ్యూమన్ కపుల్, అందరికీ ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటారా అంటే హ్యూమన్స్లో కూడా కొంతమంది ఇన్ఫర్టైల్ ఉంటారు. వాళ్ళు కూడా ఇవన్నీ ఏంటంటే ఎక్సెప్షన్ అన్నమాట. రిప్రొడక్షన్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అయితే లివింగ్ థింగ్స్కి, ఇక్కడ లివింగ్ థింగ్స్ అయినప్పటికీ కూడా ఇవి రిప్రొడక్షన్ జరుపుకోవట్లేదు అని ఎక్సెప్షన్ అనమాట. అలాగే ప్రోటోజోన్స్ ఎలా రిప్రొడ్యూస్ చేసుకుంటాయంటే ఎసెక్షువల్ మెథడ్స్. ఎలాగంటే బైనరీ ఫిజన్. ప్రోటోజోవాలో రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే బైనరీ ఫిజన్. స్పాంజెస్, హైడ్రా ఎలా రిప్రొడక్షన్ జరుగుతుంది అంటే బడ్డింగ్. అలాగే ప్లనేరియన్స్ ఫ్రాగ్మెంటేషన్. ప్లనేరియన్స్లో ఎలా జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్. బాడీ అనేది ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అయినప్పుడు ఏదైనా స్మాల్ పార్ట్ ఫ్రాగ్మెంట్ అయిన పార్ట్ నుంచి మనకి ప్లనేరియన్స్కి ఏమవుతుంది అంటే ఎంటైర్ బాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్మాల్ పార్ట్ నుంచి. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రిప్రొడక్షన్ అన్నది మనకి లివింగ్ ఆర్గానిజమ్స్కి రిప్రొడక్షన్ అన్నది డిఫైనింగ్ ఫ్యూచరా అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హోమియోస్టాసిస్, మెయింటెనెన్స్ ఆఫ్ రిలేటివ్లీ కాన్స్టెంట్ ఇంటర్నల్ కండిషన్స్, స్టడీ స్టేట్ అనమాట. దాన్ని ఏమంటారు హోమియోస్టాట్.
stasis. It is the dynamic constancy of internal environment of an organism within a range that cells can tolerate. ఇప్పుడు మనకి టెంపరేచరు 98.6 ఉందనుకోండి. దానికి ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే ఖచ్చితంగా కాదు, కొంచెం అటు ఇటుగా. కాస్త 98.6, 98 లేకపోతే 99 ఈ రేంజ్‌లో అనమాట. ఎలా అంటే మనం సస్టైన్ అయ్యేంత వరకు, అవ్వగలిగేంత వరకు లోనే కొంచెము డైనమిక్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అనమాట. ఇలా మెయింటైన్ చేయగలగడాన్ని ఒక టెంపరేచర్ గానీ, ఏదైనా కండిషన్స్ అలాంటి వాటిని మనం కన్సిస్టెన్సీగాని మెయింటైన్ చేయడాన్ని హోమియోస్టాసిస్ అంటారు. లివింగ్ ఆర్గానిజమ్స్ మెయింటైన్స్ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ బై వేరియస్ ఫిజియలాజికల్ అడాప్టేషన్స్. కొన్ని అడాప్టేషన్స్ చేసుకుని లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంటర్నల్ కండిషన్స్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే తీసుకుంటే కొన్ని యానిమల్స్ హైబర్నేషన్కి వెళ్తాయి. అలాగే సమ్మర్లో కూడా కొన్ని యానిమల్స్ అనేవి కొన్ని అడాప్టేషన్స్ అనేవి జరుపుకుంటాయి. సమ్మర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేస్తుంది, బాడీ అన్నది మన స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి అనమాట. ఇది కూడా ఒక రకమైన అడాప్టేషన్ అనమాట. ఏ రకంగా అయినా కూడా మా టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచుకోవడానికి లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే ట్రై చేస్తాయి. ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎవల్యూషన్ అనమాట. లైఫ్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ కాన్స్టెంట్లీ చేంజెస్ ఫ్రమ్ సింపుల్ టు మోర్ కాంప్లెక్స్ ఫార్మ్స్. వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్ అరైజ్ త్రూ mutations or gene recombinations. Charles Darwin's natural selection theory states that living beings accumulate their beneficial variations over a period of time and tend to evolve gradually into new types of organisms after surviving the struggle for existence. చార్లెస్ డార్విన్ థియరీ ఏంటంటే ఏం చెప్పారంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఏం చెప్పారంటే అవి కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవాల్వ్ అవుతూ ఉంటాయి ఆర్గానిజమ్స్ అన్నవి. ఎలా అంటే బెనిఫిషియల్ వేరియేషన్స్ అంటే మనకి కావాల్సిన అవసరమైనటువంటి అడాప్టేషన్స్ అయితే చేసుకుంటాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. చార్లెస్ డార్విన్ న్యాచురల్ సెలక్షన్ థియరీ. చార్లెస్ డార్విన్స్ న్యాచురల్ సెలక్షన్ థియరీ ఏం చెప్పారు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి సెన్సెస్ అండ్ మార్టాలిటీ. Living beings are born, grow into mature forms, undergo aging process, and finally die. The process of aging is called సెన్సెస్. ఇలా ఏజింగ్ అయ్యేటువంటి ప్రాసెస్ని ఏమంటారు, సెన్సెస్. ఇది ఇంపార్టెంట్. ఇట్ లీడ్స్ టు డెత్ ఆర్ మార్టాలిటీ. సెన్సెస్ వల్ల ఏమవుతుందంటే డెత్ అనేది అవుతుందన్నమాట. లివింగ్ బీయింగ్స్ ఆర్ దస్ మోర్టల్. లివింగ్ బీయింగ్స్ అన్నీ కూడా మోర్టల్ అంటే ఎప్పుడైనా కానీ చనిపోతాయి ఏదో ఒక టైంలో. All the life phenomena like nutrition, respiration, excretion, irritability, etc. are due to interaction between the various components of an organism. ఏ ఫినామినం తీసుకున్నా అంటే రెస్పిరేషన్ కానీ ఎక్స్క్రీషన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆర్గానిజంలో ఉన్నట్టు కాంపోనెంట్స్ అన్నవి ఇంట్రాక్షన్ జరగడం వల్ల జరుగుతుంది. ఎక్స్క్రీషన్ తీసుకుంటే ఓన్లీ కిడ్నీస్ మాత్రమే చేయవు కదా, అలా స్కిన్ కూడా ఎక్స్క్రీషన్ జరుగుతుంది. ఎక్స్క్రీషన్ అనేది స్కిన్ ద్వారా జరుగుతుంది, కిడ్నీస్ ద్వారా జరుగుతుంది. ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వేరియస్ కాంపోనెంట్స్ అని ఇంట్రాక్షన్ జరగడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ టిష్యూ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ సెల్స్ బట్ అరైజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అమాంగ్ ద కాన్స్టిట్యూయెంట్ సెల్స్. ప్రతి సెల్లో కూడా క్రోమోజోమ్స్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ కూడా సేమ్గా ఉంటుంది. టిష్యూలో ఉండదు అనమాట. టిష్యూలో ఉండదు ప్రాపర్టీ అన్నది. ఏది ఎడిపోజ్ టిష్యూనా లేకపోతే కనెక్టివ్ టిష్యూనా లేకపోతే ఎపిడర్మల్ టిష్యూనా స్కెల్టల్ టిష్యూనా దానికి ఉన్న ప్రాపర్టీ దాంట్లో ఉన్న సెల్స్లో ఉండదు. అన్నీ కూడా సేమ్ జెనెటిక్ మెటీరియల్ అనేది అన్నిట్లోనూ ఉంటుంది. అయితే ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంట్రాక్షన్ వల్ల వస్తుంది. ఇప్పుడు అన్ని సెల్స్లోనూ ఒకే రకమైనటువంటి జెనెటిక్ మెటీరియల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్యాంక్రియాటిక్ సెల్లోనూ అదే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, అలాగే హార్ట్ సెల్లోనూ కూడా అదే జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. కాకపోతే మరి హార్ట్ సెల్కి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ప్యాంక్రియాస్టిక్లోనే మనకి ఇన్సులిన్ ఎలా సెక్రీట్ అవుతుంది అంటే ఇంట్రాక్షన్ వల్ల అలా జరుగుతుంది అనమాట. సేమ్ జీన్స్ అయినా కూడా జీన్ ఎక్స్ప్రెషన్లో మార్పు అనేది దేనివల్ల వస్తుందంటే ఈ ఇంట్రాక్షన్స్ వల్ల జరుగుతుంది. Thus, interactions result in certain properties at a higher level of organization. This phenomenon is true
in the hierarchy of organizational complexity at all levels. Biology is the story of life and evolution of living organisms on the earth. All living organisms, the present, past, and future, are linked to one another by sharing a common genetic material but to a varying degree. ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా పాస్ట్లో ఉన్నవి, ప్రజెంట్లో ఉన్నవి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఉన్నాయి కూడా అన్నీ కూడా జెనెటిక్ మెటీరియల్ అయితే షేర్ చేసుకుంటాయి, కామన్ జెనెటిక్ మెటీరియల్స్ షేర్ చేసుకుంటాయి. కాకపోతే సమ్ వేరియేషన్స్ అన్నవి అయితే ఉంటాయని ఇక్కడ చెప్పడం జరిగింది. హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే హ్యూమన్స్ అందరికీ కూడా జెనెటిక్ మెటీరియల్ సేమ్ ఉంటుంది, సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని జీన్స్లో కొన్ని చేంజెస్ అయితే రావడం జరుగుతుంది. ఎలాగా అంటే జెనెటిక్ రికాంబినేషన్ ద్వారా లేదా జీన్ ఎక్స్ప్రెషన్లో చేంజ్ రావడం ద్వారా అలా అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ జువాలజీ అలాగే బ్రాంచెస్ ఆఫ్ జువాలజీ అయితే డిస్కస్ చేసుకుందాము. అలాగే దానికి ముందుగా మనం ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి ఈ టాపిక్ మీద 1.1 టాపిక్ ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ.